హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ సిపి గేట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ముందుగా మీరైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని అప్లికేషన్ ఫీ అయితే పే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు ఫిల్ చేసుకొని మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వన్స్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసుకోండి ఆన్లైన్లో. ఓకేనా? సో స్టూడెంట్స్, కేటగిరీ వైజ్గా మీరు ఎంత అమౌంట్ పే చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీకి. ఓకే, 600 రూపాయలేమో ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 600 రూపాయలు పే చేసుకోవాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళేమో 800 రూపాయలు అయితే పే చేసుకోవాలన్నమాట. అలానే ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్స్కి అయితే 450 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే ఈ ఫీ స్ట్రక్చర్ ఉందో ఈ అమౌంట్ మీరు ముందుగా పే చేసుకొని అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, ఇది అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ చేసుకుంటారు కదా. వన్స్ ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఫిల్ ఆర్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ కనిపించకపోతే మీరు బ్యాక్ వచ్చేసి మీరు అమౌంట్ పే చేశారు కదా, వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి మీరు చేసిన పేమెంట్ సక్సెస్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ ఇది చెక్ చేసుకున్న తర్వాత సక్సెస్ అని చెప్పేసి వచ్చినట్లయితే మీరు అగైన్ బ్యాక్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ మొబైల్ నెంబర్కి కావచ్చు, మీ మెయిల్ ఐడికి కావచ్చు వస్తుందన్నమాట. ఓకేనా? ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అంతా ఉంటుందన్నమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేసుకోండి. ఓకే, వన్స్ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ప్రింట్ తీసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ వస్తుందన్నమాట. ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో కానీ మీ సిస్టంలో కానీ సేవ్ చేసుకోండి. ఓకే, అక్కడ మీరు సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఇన్ కేస్ ప్రింట్ ఆప్షన్ కానీ సేవ్ ఆప్షన్ కానీ రాకపోతే మీరు అగైన్ బ్యాక్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో, దీని మీద క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు వస్తుందంటే మీరు వన్స్ మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, ఈ నెంబర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క అప్లికేషన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. ఓకే, అలానే ఇక్కడ అడిషనల్ సబ్జెక్ట్స్ ఫీ పేమెంట్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేసుకొని పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సిపి గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరైతే ముందుగా మీరు ఫీ పేమెంట్ చేయాలి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. ఇదంతా కూడా చూసుకొని ప్రాపర్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్ ఆర్ బిఫోర్ June 17 లోపు సబ్మిట్ చేసుకోండి. వన్స్ June 17 తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, 500 రూపీస్, 2000 రూపీస్. సో ఈ లేట్ ఫీ అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఆన్ ఆర్ బిఫోర్ June 17 లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది మనకు సిపి గేట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అయితే మనం చూడడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫర్దర్గా దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.